ఇక్కడ దుఃఖపాత్మ ఒకటి మనం చూస్తున్నాం. దుఃఖించడానికి అవకాశాలు కల్పిస్తున్న ఈ యొక్క సాతాను యొక్క కార్యక్రమాల్లో దుఃఖపాత్మ ఒకటి. దుఃఖించిన సందర్భాలు మనం చూద్దాం దయచేసి. మరి చూడండి, రూతు మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం స్టడీ చూద్దాం దయచేసి. గమనించండి, రూతులో మరి అక్కడ యోదయ బెత్లెహేంలో కరువు రావటం, ఇక్కడి నుంచి ఒక కుటుంబం బయలుదేరటం నిజంగా గమనించినట్లయితే మరి స్వార్థం అనేది ఎక్కడ దాకా దారి చేస్తుంది దుఃఖానికి కారణం అని ఆ స్వార్థ బుద్ధిని ముందు కలిగిస్తుంది సాతాను. ఆ తర్వాత చూద్దాం దయచేసి. చూడండి దయచేసి చదవండి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూద్దాం. అప్పుడు పరిస్థితి ఏంటంటే, న్యాయాధిపతులు పరిపాలిస్తున్న ఆ రోజుల్లో దేశంలో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు, దయచేసి గమనించాలి, ఇక్కడ యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే యోదయ బెత్లెహేమ అనే ఆ యొక్క పేరులోనే మరి చాలా గూఢమైన అర్థం ఉంది. యోదయ అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెలు కలిగిన ఇల్లు అని అర్థం ఇచ్చే ఆ ప్రాంతం నుంచి మరి కరువు ఎందుకు వచ్చింది? మరి కరువు వస్తే దేశమంతా వెళ్ళిపోవాలి కదా. మరి అన్నం ఎక్కడ దొరుకుద్దో, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ పని కల్పించగలుగుతుందో అని చూసుకొని వెళ్ళాలి. కానీ ఒకే మనుషుడు బయలుదేరాడు ఇక్కడ నుంచి. అంటే మరి ఈ మనుషుడు ఏం చేద్దామని బయలుదేరాడు చూడండి. యోధా రాష్ట్రం నుంచి బెత్లెహేం పట్టణం నుంచి బయలుదేరి వెళుతున్నాడు. అంటే స్తుతి నుంచి మరి రొట్టెల సమృద్ధిగా ఉన్న ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు చూడు దయచేసి చదవండి. తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. చూడండి, ఎక్కడికి వెళ్తున్నాడు ఈయన? మోయాబు దేశం వెళ్తున్నాడు. మోయాబు అంటే ఏంటి దయచేసి గమనించండి. మనం మోయాబు అంటే చూడండి, ఆదికాండంలో 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 37వ వచనం. ఈ జనాంగం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? వీళ్ళు బయలుదేరిన ప్రాంతం మనం చూసి ఉన్నాం. స్తుతి సమృద్ధి కలిగిన రొట్టెల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు చూడండి. చదువు నాయన. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడిన. ఈ దేశం ఎవరిదంటే మోయాబీలది. ఈ మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారంటే మరి లోతు కుమార్తెల ద్వారా వచ్చిన పెద్ద కూతురి ద్వారా వచ్చిన సంతానంగా ఈ మోయాబీలు పాపిష్టి జనంగా, దుష్ట సంతానంగా, దేవుని మాట విననొల్లని వాడిగా, స్వార్థ శక్తులతో నిండుకొని మరి లోతు ఏదైతే ప్రాంతాన్ని ఎంచుకున్నాడో ఆ ఎంచుకున్న ప్రాంతం మంచిది కాదు కనుక మరి వీళ్ళు చక్కని ప్రాంతాన్ని విడిచిపెట్టి, రొట్టెల సమృద్ధిగా ఉన్న ఇల్లుని విడిచిపెట్టి మరి ఎక్కడికి వెళ్తున్నారో గమనించండి దయచేసి. మరి మోయాబు ప్రాంతానికి పాపిష్టి మార్గానికి వెళ్ళి ప్రయాణమై కేవలం తిండి కోసం, సంపాదన కోసం వెళ్ళటం మనం చూస్తున్నాం. ఈ రోజుని అనేకమైన దేశాలు, ప్రాంతాల్లోకి మరి విస్తరించి వెళుతున్నారంటే కేవలం డబ్బు కొరకో, ఆ దేశం యొక్క బానిస బతుకో వెళ్తున్నారు తప్ప మరి బానిసలను విడుదల చేయడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాను దేవాదేవుడు చెప్తుంటే మరి దేవునికి తెలియనట్టుగా ఏ దేశంలో ఎవరినో ఎక్కడ పుట్టించాలో అర్థం కాదేమో అన్నట్టు మరి ప్రవర్తిస్తున్నాం మనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంతో ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అలాగనే కుటుంబాలు, బంధుత్వాన్ని వదిలిపెట్టి అందరిని విడిచిపెట్టి పోవటం అనేది మరి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ అదే చూస్తున్నాం మనం. చూడండి జరిగింది ఏం జరుగుతున్నాయినా, వారి కుమారులు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని చూడండి అక్కడే పెళ్లి చేసుకున్నారు వాళ్ళ. కాగా నయోమి తాని కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు చూడండి, ముగ్గురు చచ్చిపోయారు. అక్కడ ఇద్దరు కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు, ముగ్గురు మగవాళ్ళు చనిపోతే మరి ఆడ సంతానం ఒకటే మిగిలింది, ఇద్దరు కోడళ్ళు, అలాగనే నయోమి మిగిలింది. ఆ తర్వాత మరి ఒక కోడలేమో అక్కడే పుట్టింట్లో ఉండిపోవటం, ఇంకో కోడలైనా మరి మనందరికీ తెలిసిన ఆవిడ మరి అత్తగారితో పాటు వచ్చేసి మరి ఏదైతే మరి కోల్పోయారో చూడండి. మరి దేవాదేవుడు అక్కడ చెప్తున్నాడు చూడండి, నేను వచనంలో
చూడండి ఎంత కోల్పోయిన ఈవిడి సొంత నిర్ణయాలు చేస్తే మనకి ఎలా ఉంటుంది అనేది గమనిస్తున్నాం. 6వ వచనం చూడండి దయచేసి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. ముగ్గురిని కోల్పోయిన తర్వాత భర్తనే కొడుకుల్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వినబడిందట ఏమని? యోధా బెత్లెహేములో దేవుడు దర్శించాడట, అక్కడ సమృద్ధిగా ఆహారం దొరుకుతుందట అని వినబడిన తర్వాత మరి కోల్పోయిన భర్త కుమారులను విడిచిపెట్టి మరి బయలుదేరి వచ్చేసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి దయచేసి. చూడండి తన మరి యోధా బెత్లెహేము వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 20వ వచనం చూడండి. ఆయన ఆమె సర్వశక్తుడు చాలా దుఃఖము కలుగజేసి ఈ ఒక్కదానికే దుఃఖం కలిగజేశాడట. సర్వశక్తుడు ఆ దేశ ప్రజలందరూ మరి ఎంతో ఓర్పుతో సహనంతో ఎదురు చూసి మళ్ళీ ఆశీర్వాదాలు పొందుకుంటే ఈమె భర్తనే కోల్పోయింది, పిల్లల్ని కోల్పోయి మరి ఒక్క కోడలతో తిరిగి వచ్చి ఆమె అంటుంది, ఏమంటుందో చూడండి. ఆయన ప్రజలు ఏమంటారు? సర్వశక్తుడు చాలా దుఃఖం కలిగజేశాడు. నిజంగా సర్వశక్తుడు కలిగజేశాడా? తన ప్రజల్ని దర్శించి సమృద్ధిగా భోజన పదార్థాలు సిద్ధపరచడానికి ఆయన వచ్చాడా? చూడండి మరి ఒక్కళ్ళు ఆమె మరి వెళ్ళిపోయి అక్కడ దూర ప్రాంతానికి వెళ్ళి అన్ని పోగొట్టుకుని వచ్చి ఏమంటుందో చూడండి. సర్వశక్తుడు నాకు బహు దుఃఖం కలిగజేశాను కనుక నన్ను నయోమి అన్న దారి నయోమి మళ్ళీ వచ్చింది మన ఊరి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చిందని చెప్పి ఆ ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు అందరూ మరి నయోమి 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 అని పిలుస్తూ ఉంటే నన్ను నయోమి అనక మారానుడి. నయోమి అంటే మనందరికీ తెలుసు, మారా అన్న కూడా తెలుసు. అటువంటి జీవితాన్ని కోల్పోయి నేను చేదు అనే మారా జీవితంలోకి మళ్ళా నన్ను ఇలా పిలవద్దు, ఆ పేరుకి అర్థం ఇదని మరి ఆమె ఎంతో రిక్వెస్ట్ చేసి దుఃఖాన్ని కలుగు చేయడని మనం వింటూ ఉన్నాం. దయచేసి గమనించండి. చూడండి మరి దుఃఖపడే సందర్భాలు మనం చూస్తున్నాం. అలాగని ఎంతో ప్రియమైన వాడు, ఇష్టడైన వాడు, మరి ప్రభువుకి హృదయానుసరుడని సాక్ష్యం పొందినవాడైన దావీదు మహారాజు మరి అనేకమైన సందర్భాల్లో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. కానీ ఇక్కడికి వచ్చే వరకు మరి భక్ష్యవైశ్యంలో పాపం చేసి కోల్పోయినప్పుడు మరి ఒక ప్రవక్తను పంపించి దేవుడు ఆయనకి జ్ఞానోదయం కలగాలి, బుద్ధి రావాలని చెప్పి మరి ఎవరి మాట విన్నాడో ఎందుకు చేశాడో మరి మనందరికీ తెలుసు. మరి ఆ యొక్క సందర్భం మనం చూద్దాం. మరి నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా నీ రాజ్యంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు అని ఆ స్టోరీ వినిపించి ఇది చేసినప్పుడు మహారాజు కోపం వచ్చేద్దాం, నా ఏరియాలో నా రాజ్య పరిపాలనలో ఇంత దుర్మార్గుడు ఉన్నాడు, ఎవడు వాడు అని చెప్పి మరి పనిష్మెంట్ తనకు తానే తీర్పు తీర్చుకోవటం మనం చూస్తున్నాం. చూడండి దయచేసి గమనించండి. చూడండి 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదివి చూడండి. ఆయన వాడు కనికరం లేక ఈ కార్యము చేశాను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వలేనని నాతానుతో చెప్పాడు. చూడండి ఇక్కడ దావీదు తనకి వచ్చిన ఇది మరి సీక్రెట్గా పెట్టుకొని హృదయంలో భద్రపరుచుకొని మరి చేసిన తప్పు అప్పటికి కనీసం ఒక 3 నెలలు మరి రాజ్యసింహాసనం ఎక్కి రాజుగానే మరి ఒప్పుకుంటాడేమని దేవుడు చూశాడు. కానీ ఒప్పుకోలేదు. ఏమీ తెలియనట్టుగా నటిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ మరి నాతాను ప్రవక్త వచ్చి ఇదంతా చెప్పే వరకు నేను బహిష్పత్తి చేసిన పాపం ఎవరికి తెలియదులే అనుకొని నటిస్తున్నప్పుడు తనకు తానే న్యాయం తీర్చుకున్నాడు. ఈ గొర్రె పిల్లకు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి, వాడిని చాలా ఇలా శిక్షించాలని చెప్పి మరి రాజు న్యాయం తీర్చడం జరిగింది. ఆ దుర్మార్గుడు నువ్వే అని చెప్పి మరి ఆ దైవసేవకుడు చెప్పినప్పుడు అక్కడి నుంచి 50వ కీర్తన వరకు చాలా చక్కగా ఉంటుంది దేవునితో సాంగిత్యం ఆయనకు. కానీ 51 నుంచి అంత చింత వేదన బాధ ప్రభువా నా పాపమని అక్కడ ఘోషించడం ఇదే మనం చూస్తూ ఉంటాం. దయచేసి చూడండి 51వ కీర్తన చూడండి. ఇక్కడ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో సందర్భం జరుగుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ చాలా ఘోరమైన కరువు రావటం, అలాగనే సిరియా రాజు ఇజ్రాయేల్ రాజు యొక్క మహాపట్టణాన్ని షామ్రోన్ని ముట్టడి వేయటం, దాని మీద యుద్ధం ప్రకటించి మరి లోపల నుంచి బయటికి రాకుండా బయట నుంచి లోపలికి వెళ్లకుండా మరి చుట్టూ కందకాలు తవ్వేసి మరి యుద్ధ పంక్తులు తీరి ఉండటం. అలాగనే అప్పుడు యుద్ధ ప్రణాళికలు అలా ఉండేవి అన్నమాట. మరి ఆ మహాపట్టణానికి చుట్టూ కందకాలు తవ్వేసి ఎవరిని బయటికి రాకుండా కూరగాయలు కానీ బియ్యం కానీ నిత్యావసర వస్తువులు ఏవి లోపలికి వెళ్లకుండా బంధించి పెట్టేవారు. అలాగే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు తిండి లేక, మంచినీళ్ళు లేక, పాలు అందక, వచ్చేవాళ్ళు లేకపోయేవాళ్ళు అన్నీ చాలా ఉన్నాయి తినేసి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉండేవారు. అటువంటి పరిస్థితిలో మరి ఇజ్రాయెల్ రాజు అయిన రాజు పరిపాలనలో మరి ఒక స్త్రీ వచ్చి రాజుకు మొరపెడుతుంది. చూడండి దయచేసి 26వ వచనం చూడండి దయచేసి.
అంతటా ఇశ్రాయేలు రాజు ఇజ్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయుచు చూడండి, రాజు ఏం చేస్తున్నాడో పట్టణం ప్రాకారం మీద సంచారం చేస్తున్నాడు. నా ప్రజలు ఇలా అయిపోయారు, ఇదేంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, తిండి లేదు ఏం లేదు, కరువు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక స్త్రీ వచ్చింది. ఎటువంటి కరువో చూద్దాం, చూడండి దయచేసి చదువునైనా. రాజు అయిన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేయగా యెహోవా నీకు సహాయము చేయనిది రాజు చెప్తున్నాడు, దేవుడు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి చేయాలి, ఎంత రాజునైతే మటు కానీ నాకే తికాణ లేదు, తిండి లేదు, ఏమీ అర్థం కాక నేను పైన తిరుగుతున్నానని మరి రాజు సెలవేయటం జరిగింది. అయినా కూడా ఏం జరిగిందో అసలు చెప్పన్నప్పుడు మరి ఆ స్త్రీ చెప్తుంది. దయచేసి చూడండి ఏం జరిగిందో. నీ విచారం కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి ఇంకో స్త్రీని చూపించి నేటి ఆహారమునకు నీ బిడ్డనేమో రేపు మనము నా బిడ్డను వండుకొని నా పిల్లని తిందాం, ఈవేళ రేపొద్దున నీ పిల్లని తిందాం, ఇలాగ మన ప్రాణాలు కాపాడుకుందామని మరి బిడ్డలను కోసుకొని తినే స్థితికి వచ్చారు వాళ్ళిద్దరూ. ఇటువంటి జరిగిందయ్యా. నిన్న ఈ రోజున మరి నా బిడ్డను కోసుకొని తినేసాం, రేపు వెళ్ళి మరి మనం అనుకున్నాం కదా అగ్రిమెంట్ ప్రకారం, మరి ఈవేళ నీ బిడ్డను తిందాం కదా అంటే అది నా బిడ్డని తన బిడ్డని ఇవ్వటానికి ఇష్టపడట్లేదు, నా బిడ్డని నేను కోల్పోయాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, న్యాయం చేయాలని చెప్పి మరి ఆ స్త్రీ మొరపెట్టడం. ఈ రాజు నిజంగా ఎంతో వేదంతో బాధతో మరి అప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే మరి ఒక్క గాడి తలకి 5 రూపాయలకి అమ్మబడుతున్నాడు. అంటే ఎంత దుర్భరమైన పరిస్థితి. వేలాది సంవత్సరాల క్రితం మరి 5 రూపాయలు అంటే ఎంత విలువో, ఇప్పుడు కోట్లు పెడితేనే కానీ అది ఆ విలువకి సరిపడ తోగదేమో. అటువంటి సందర్భంలో మరి నేనేం చేయాలన్నప్పుడు మరి ఒక దైవజనుడి మీద కోపం పెంచుకొని ఈ రాజు ఆ దైవజనుడిని తలకాయ నరికేయండి అని చెప్పి మరి పంపిస్తూ ఉంటాడు. ఆ దైవజనుడు చెప్తాడు, రేపు ఈ టైంకి ఇక్కడ సమృద్ధిగా అన్నీ సమకూర్చాడు దేవుడు అంటే ఆ రాజు నమ్మడు. అపనమ్మకంతో యెహోవా దేవుడు మరి ఆకాశపు ద్వారాలు తెరిపించి మరి అక్కడి నుంచి పడవేసినా కూడా రేపు ఈ సమయానికి ఇక్కడ ఇది జరగటం అసంభవం అని నమ్మనప్పుడు మరి వెంటనే దేవుడు ఆ యొక్క అపనమ్మకాన్ని ఒమ్ము చేసి అక్కడ మరి కురిపేంటి మనం చూస్తున్నాం. చూడండి అక్కడ మనం చూసినట్లయితే చూడండి దైవజనుడు చెప్పిన రీతిగా దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడిన రీతిగా మరి ఇక్కడ జరుగుతుంది. చూడండి 7వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యావలను అమ్మబడిను. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారము నిలబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు, దయచేసి గమనించండి, ఇక్కడ నమ్మలేదు కనుక దేవుడు చెప్పిన మాట నమ్మవా అని చెప్పి మరి ఆ ద్వారం దగ్గర వచ్చి నిలబడ్డప్పుడు ప్రజలందరూ మరి ఎంతో ఆకలితో బాధతో వేదంతో ఉన్నారేమో, మరి మనుషుల్ని పిల్లల్ని కూడా కోసుకొని తినే స్థితి, అంత కరువు అనిపిస్తున్నారేమో. ఒకటేసారి ప్రజలందరూ మరి అశోమ్రోను పట్టణంలో వచ్చేసి మరి ఆ పిండి ఆవలో కొనుక్కోవటానికి లేకుంటే లైన్ కట్టి చేసినప్పుడు ఈ రాజుని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు తప్ప అంత ప్రత్యేకంగా ఉన్న రాజుని కూడా వాళ్ళు గమనించకుండా ఆ తొక్కేసలాట్లో రాజు చనిపోవటం, దైవ ఆజ్ఞ ప్రకారం దైవ మాట ప్రకారం మరి ఆ రాజు తినకుండానే చావటం పస్తులతోనే మరి మనం గమనిస్తున్నాం. ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితుల మధ్యలో నుంచి కూడా మరి ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అనేది మనం గమనించినట్లయితే మరి ఎవరైతే సాతాను లూసిఫర్ ఉన్నాడో వాడి ద్వారా ఈ దుఃఖం కలుగుతుంది కనుక దేవుడు ఉద్దేశపూర్వకంగా ఎవరిని హింస పెట్టాడు, దుఃఖించే స్థితిలోకి తీసుకురాడు. అందరూ సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉండాలని మరి ఆయన దుఃఖపడ్డాడు, ఆయన వేదన చెందాడు, ఆయన శిలువ మరణం ఆఖరి రక్తపొట్టు వరకు చిందించి మన కోసం, మనం ఆస్తికర్తలు చేయడం కోసం, మరి మన బాగు కోసం, మన మంచి కోసం, మన చక్కని జీవితం, రోగాలు బాధలు వేదనలు లేని జీవితం కోసం ఆయన బలైపోయాడు కనుక మరి ఇవన్నీ పొందుకోవాలని దుఃఖ స్థితిలోకి మనం అటువంటి ఆలోచనలు కానీ దేవుని మీద ఆధారపడి ఉండాలని ప్రభు పేట విజ్ఞప్తి చేస్తూ మరి చూద్దాం. చూడండి ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం సిలువ ధ్యానాలు చేసుకుంటున్నప్పుడు అలాగనే శ్రమ వేద బాధనకి మరి సిలువ గుర్తొస్తుంది కనుక ఇటువంటి సందర్భం మరి ఎవరు పెడతారని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మరి అందరు బైబిల్ అంతట్లోనూ మనకి ఎక్కువ శ్రమ పడిన వాడు యోబు కనపడతాడు కనుక యోబుని దయచేసి చూద్దాం. చూడండి 30వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. నా ఆత్మ నాలో కరిగిపోయి ఉన్నది, ఆపద్దినములు నన్ను పట్టుకొని ఉన్నవి, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవట. చూడండి మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలోనే మరి సాతాను యోబు దగ్గరికి రావటం,
అలాగనే మరి దుఃఖ సముద్రంలో మునిగిపోవటానికి బిడ్డల కూడా నిజంగా ఎంత దుఃఖమండి, ఎంత భరించగలమండి. అసలు 10 మంది పిల్లలు ఒకటేసారి చనిపోవటం, ఆస్తి అంతా కోల్పోవటం, ఒంటెలు చనిపోవటం, ప్రతి వస్తువు నాశనం అయిపోవటం. మరి నిజంగా ఎంత ఓర్పు, ఎంత సహనం వహించాడో యోబు. అలాగనే దేవాదేవుడు ఎవరిని కష్టపెట్టాడు, ఇబ్బంది పెట్టాడు కనుక మరి యోబుకి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఇచ్చి ఈ జీవ గ్రంథంలో మరి చక్కని అవకాశం కల్పించి మనందరం ఆయన్ని చూసి నేర్చుకోవటానికి మరి యోబుని వాడుకున్నాడు కనుక దేవాదేవుడు మనం కూడా ఈ రోజుని దుఃఖాత్మను దూరంగా ఉండి పవిత్రాత్మ కొరకు అలాగనే దేవుని ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తూ చూద్దాం. చూడండి దయచేసి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువునైనా. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ చూడండి. ఈ దేవుడు మనకిచ్చిన ఆత్మకే మనోదుఖం వలన నలిగిపోతాడు ఆత్మ. ఎప్పుడు మనం ఆత్మ నలపటం కానీ లేకుంటే ఇబ్బంది పెట్టక కానీ ఆత్మని మనం విసర్జించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని ప్రభు పేట మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగనే మనం చూసినట్లయితే దయచేసి చూడండి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆత్మ ఎలా ఇది చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువునైనా. నా ఎదుట నీతిమంతుడైన అంటే నమ్మకస్తుడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దుఃఖపాత్మను చూసాం మనం, ఎందుకు దుఃఖం కలిగిస్తుందో, ఎందుకు దుఃఖం వస్తుందో, అలాగనే ఒక 2-3 సందర్భాలు మనం చూసాం. అలాగనే ఈరోజు మనం ఎందుకు దుఃఖిస్తున్నాం, ఎందుకు దుఃఖించాలి, దుఃఖించడం వలన అలాగనే నమ్మకం కోల్పోయినందువలన దేవుని తెలుసుకున్నందువలన మరి దేవుని ఆత్మకి ఇబ్బంది కలుగుద్ది, సంతోషం ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక సంతోషకరమైన స్థితిలో మనం ఉండాలంటే మరి మన ఆత్మల్ని సంతోషపెట్టుకోవాలి. దుఃఖపాత్మను ఎదిరించడానికి మనం శక్తిని పొందుకొని ఉండాలి. అలాగనే ఇంకో ఆత్మల సందర్భంలో మనం చూసుకుందాం, ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయనేది మనం కొంచెం చూసుకుంటే కొన్ని ఆత్మల గురించి మనం